తిరుమల లడ్డు కూడా నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. తిరుమల శ్రీవారి లడ్డూపై గత కొన్ని రోజులుగా వివిధ అంశాలు తెరపైకి వస్తున్నాయి. తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తిరుమలలో లడ్డూను ఎప్పటినుంచి తయారు చేస్తున్నారు? శ్రీవారి తిరుపతి లడ్డూ బూందీగా ప్రారంభమైన తిరుపతి లడ్డూ చరిత్ర తెలుసా? మొదట్లో 8 నాణేలకే అమ్మకం. భక్తులకు ఎప్పటినుంచి ప్రసాదంగా అందిస్తున్నారనే విషయాలను ఓసారి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చూదాము. తిరుమల లడ్డూ హిస్టరీ. కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకువెళ్లేది లడ్డూలు. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి సరిగ్గా 309 ఏళ్లు పూర్తి అయింది. మొదట 1715 ఆగస్టు 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. తొలిసారిగా ఎప్పుడంటే 1940లో బూందిని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానం మొదటిసారిగా ప్రారంభమైంది. అప్పటినుంచి తిరుమల లడ్డూ ప్రసాదానికి క్రమంగా ఆదరణ పెరిగింది. అనంతరం లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన దిట్టాన్ని 1950లో టిటిడి, తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. ప్రస్తుతం లడ్డూల తయారీకి వినియోగించే పదార్థాల దిట్టం సవరించారు. దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి దిట్టం ప్రకారం 804 కిలోల ముడి సరుకులు వినియోగిస్తుంటారు. ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయడం ప్రారంభించిన తొలి రోజుల్లో అర్చకులు, జీయంగార్లు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారు. 2010 వరకు రోజుకు 1,00,000 వరకు లడ్డూలను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3.20 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇక లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. 2014లో లడ్డూకు భౌగోళిక గుర్తింపు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది. బూందీగా పరిచయమైన అటు తరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్థిరపడినట్లు కొందరు పండితులు భావిస్తారు. మొదట్లో లడ్డూ ప్రసాదాన్ని 8 నాణేలకే ఇచ్చేవారని, అటు తరువాత 2, 5, 10, 15, 25 నుంచి ప్రస్తుతం 50 రూపాయలకు టిటిడి విక్రయిస్తోంది. 1940 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 83 సంవత్సరాలు అవుతుందని కొందరు చెబుతారు. ప్రతి లడ్డూ సాధారణంగా 175 నుండి 200 గ్రాముల బరువుతో ఉంటుంది. రోజుకు 3 లక్షల వరకు లడ్డూలను తయారు చేసి భక్తులకు అందిస్తారు. ప్రతిరోజు 600 నుండి 700 మంది కార్మికులు ఈ తయారీ ప్రక్రియలో పాల్గొంటారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఇంచుమించు 3 లక్షల లడ్లు తయారు చేస్తారు. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. నేడు ఆవిరి పొయ్యిలను, సుమారుగా 48 పొయ్యిలు, వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు లడ్డు తయారీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం 3 రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం. 1. ఆస్థాన లడ్డూ. వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసే అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని రుచి మాత్రం అమోఘం. మాటల్లో చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. 2. కళ్యాణోత్సవ లడ్డూ. కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్థులకు, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులు ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల వగపడి లో లభిస్తాయి. ఇప్పుడు కౌంటర్లో కళ్యాణోత్సవ లడ్డులు అమ్ముతున్నారు. దీని ధర 1 రూ. 200. 3. సాధారణ లడ్డూ. వీటిని ప్రోక్తం లడ్డూ అని కూడా అంటారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను లెక్కగా ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు.
దీని బరువు సుమారు గ్రామం 175. ఈ లడ్డూనే అందరికీ తెలిసినదే. తిరుమల శ్రీవారి లడ్డూపై గత కొన్ని రోజులుగా వివిధ అంశాలు. శ్రీవారి లడ్డూ వివాదంపై టీటీడీ స్పందన. ప్రెస్ మీట్లో సంచలన విషయాలు చెప్పిన ఈవో శ్యామలరావు. టీటీడీ రియాక్షన్ ఆన్ తిరుపతి లడ్డూ. తిరుపతి లడ్డూ వివాదం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పందించింది. తిరుమల లడ్డూ తయారీలో గతంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయానికి చర్చనీయాంశమైంది. పలువురు రాజకీయ నేతలు, హిందూ సంఘాలు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి. నిజానిజాలపై విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూపై వస్తున్న ఆరోపణల గురించి టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించిన శ్యామలరావు కీలక వివరాలు వెల్లడించారు. తిరుమల లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఈవో తెలిపారు. లడ్డూ నాణ్యతపై పోర్టు సిబ్బందితోనూ మాట్లాడినట్లు చెప్పారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై పోర్టు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈవో శ్యామలరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి కూడా నాణ్యంగా ఉండాలని సూచించారని తెలిపారు. అయితే గతంలో నెయ్యిని కిలో 320 రూపాయలులకే సరఫరా చేశారన్న శ్యామలరావు. అంత తక్కువ ధరకు కొనుగోలు చేశారంటనే నెయ్యి నాణ్యతను అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక తాము బాధ్యతలు స్వీకరించగానే జూలై 6వ తేదీన పరీక్షల కోసం నెయ్యిని ల్యాబ్కి పంపామన్నారు. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యిలో నాణ్యత లేని విషయానికి బయటపడినట్లు చెప్పారు. నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని నివేదికలు తేల్చాయన్న ఈవో శ్యామలరావు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత కేవలం 20 పాయింట్లే ఉందని వివరించారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లేదని ల్యాబ్ టెస్టుల్లో తేలిందని చెప్పారు. లడ్డూ తయారీ కోసం ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన పంది కొవ్వు, బీఫ్ కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై 6, 12 తేదీల్లో వచ్చిన 2 ట్యాంకుల్లోని నెయ్యిని పరీక్షకు పంపితే ల్యాబ్ టెస్టుల్లో ఇది తేలిందని టీటీడీ ఈవో వెల్లడించారు. అంత తక్కువ ధరకు నెయ్యి రాదని అందరూ చెప్తూ ఉండటంతోనే నెయ్యిని పరీక్షలకు పంపామని ఈవో తెలిపారు. అయితే టీటీడీ వద్ద సొంత ల్యాబ్ లేకపోవటంతో బయట ల్యాబ్లకు నెయ్యిని పరీక్షకు పంపించామన్న ఈవో. ఈ ల్యాబ్ టెస్టుల్లోనే ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు కనిపించినట్లు తేలిందన్నారు. ఇక లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నామని టీటీడీ ఈవో తెలిపారు. దీనిపై కమిటీ వేసి చర్యలు ప్రారంభించామన్నారు. మరోవైపు లడ్డూ తయారీకి పంపించిన నెయ్యిని పరీక్షించడం ఇదే తొలిసారని ఈవో శ్యామలరావు వ్యాఖ్యానించారు. మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి.